Good morning, all of you. My name is Victor Venkat Gaud. It's a very important message. హైదరాబాద్లో 25,000, 30,000, 50,000, 1,00,000 శాలరీ వచ్చే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మీరు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు చిన్నపిల్లలే కదా, ఖర్చులు ఏముండవు అని చెప్పేసి వాళ్ళకి మీకు తెలియకుండా రెస్టారెంట్స్ అని, కేఎఫ్స్ అని, మెక్డానల్డ్స్ అని, హోటల్స్ బిర్యానీ అని, కార్లని, బండ్లని, ఫోన్లని, కంప్యూటర్లని, షాపింగ్స్ అని, వీకెండ్ టూర్లని తిరిగి మీరు 35-40 ఏళ్ళు వచ్చే లోపల వెనక ముందు ఒక ప్లాట్, ఒక స్థలం, ఇన్వెస్ట్మెంట్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఏమి కూడా గోల్డ్ ఏమి లేకుండా పిల్లలు అలా పెంచితే చాలా ఇబ్బంది పడతారు. మీ పిల్లలకి ఆ డబ్బులో నుంచి మంచి ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ కొంత డబ్బుని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి మిత్రులారా. ఎందుకంటే హైదరాబాద్లో చూస్తున్నాను చాలామంది లక్షల శాలరీ తీసుకుంటున్నారు, కానీ ఎప్పుడు అప్పులలోనే ఉంటున్నారు. డబ్బుని ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలనేది